ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది ఉప్పర్పల్లి కోర్టు. 2 రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మహిళా ఐపీఎస్ ను వేధించిన కేసులో విచారించనున్నారు. ఈ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకోగా విచారణ జరుగుతున్న కొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఉదయ్ కృష్ణారెడ్డి ఫోన్ లభించలేదని తెలుస్తోంది. ఫోన్ దొరికితే మరిన్ని కీలక విషయాలు బయటకు వస్తాయని సమాచారం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కూడా ఉప్పర్పల్లి కోర్టు అనుమతులు ఇచ్చింది. 2 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది ఉప్పర్పల్లి కోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మహిళా ఐపీఎస్ ను వేధించిన కేసులో పోలీసులు విచారించనున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పోలీస్ కస్టడీకి అనుమతులిస్తూ ఉప్పర్పల్లి కోర్టు తీర్పునిచ్చింది. 2 రోజుల పాటు విచారించేందుకు అనుమతులు ఇచ్చింది. ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకోనున్న పోలీసులు మహిళా ఐపీఎస్ ను వేధించిన కేసులో విచారించనున్నారు. ఈ కేసులో అనేక ట్విస్టులు కూడా చోటు చేసుకున్నాయి. విచారణ జరుగుతున్న కొద్దీ అనేక విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఉదయ్ కృష్ణారెడ్డి ఫోన్ లభించలేదని తెలుస్తోంది. ఫోన్ దొరికితే మాత్రం మరిన్ని కీలక విషయాలు బయటకు వస్తాయని సమాచారం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ ఉప్పర్పల్లి కోర్టు ఆదేశించింది. 2 రోజుల పాటు విచారించేందుకు అనుమతినిచ్చింది. ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకోనున్న పోలీసులు మహిళా ఐపీఎస్ ను వేధించిన కేసులో విచారించనున్నారు. ఈ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకోగా విచారణ జరుగుతున్న కొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఉదయ్ కృష్ణారెడ్డి ఫోన్ లభించలేదని తెలుస్తోంది. ఫోన్ దొరికితే మరిన్ని కీలక విషయాలు బయటకు వస్తాయని సమాచారం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి కూడా 2 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది రాజనగర్ ఉప్పల్పల్లి కోర్టు. ఇప్పటికే 4 రోజుల కస్టడీ పిటిషన్ సంబంధించి కూడా కొద్ది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేస్తే అతన్ని విచారించేందుకు కోర్టు మాత్రం 2 రోజుల సమయం ఇచ్చినట్లుగా చెప్తారు. ప్రస్తుతానికైతే 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు. కేవలం బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు కాకుండా కూడా గతంలో 2 మహిళలతో ఇతడు ప్రేమాయణం సాగించినట్టుగా ఇప్పటికీ పోలీసులు కొన్ని ఆధారాలు గుర్తించారు. అతడి అశోక్ నగర్ నివాసంలో కూడా ప్రేమ లేఖలు ఇప్పటికే పోలీసులు ఐడెంటిఫై చేసిన నేపథ్యంలో కూడా అతడి వ్యక్తిగత ఫోన్ ఇంకా దొరకలేదు. దానికి సంబంధించి కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 2 రోజుల విచారణలో భాగంగా ఇటు అత్తాపూర్ పోలీసులు కూడా దీన్ని అనేక కోణాల్లో విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 2 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చినట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, అంటే ఎటువంటి అంశాలు ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి రాబట్టే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే విచారణలో భాగంగా అతని నివాసానికి చేరుకున్నారు. అక్కడ కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఇవన్నీ కూడా అతను ముందు పెట్టి విచారించే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఇప్పటికే అతడు అరెస్టు రిమాండ్ తర్వాత కూడా 2వసారి దర్యాప్తులో భాగంగా అతని నివాసంలో కొన్ని కీలక పత్రాలను ఇతర యువతులతో అతను నిర్వహించిన ప్రేమాయణకు సంబంధించి కూడా కొన్ని కీలక విచారణలు కూడా ఇప్పటికే రాబట్టిన నేపథ్యంలో కూడా వాటిన్నింటినీ ముందు నుంచి, ఎందుకంటే మొదటి నుంచి కూడా తనను సదరి మహిళతో తాను ఎప్పుడు కూడా దురుసుగా ప్రవహించలేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. కాబట్టి ప్రస్తుతానికి ఏదో అతడి వద్ద లభించిన ఆధారాలను బేస్ చేసుకుని కూడా విచారణ సాగే అవకాశం కనిపిస్తుంది. ఇక తన మీద ఇచ్చిన కేసుకు సంబంధించి డిస్మిస్ చేయాలంటే కూడా క్యాష్ పిటిషన్ నేపథ్యంలో ఇటు కోర్టు కూడా దాన్ని డిస్మిస్ చేస్తారు. పూర్తి స్థాయిలో అటు 2 రోజుల విచారణకు సహకరించారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.